మార్గంలో తెలుసుకోవలసిన కీలక అంశాలను మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ప్రధానమైంది కుండలిని. ఆ కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం. ఇది మనకు నాభిస్థానం ఎక్కడో తెలుసు అందరికీ. నాభి అంటే బొడ్డు అని. ఈ నాభిస్థానంకు అడ్డంగా పైకి కిందికి ఉన్న స్థానాన్నే కుండలిని స్థానం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన నాభిస్థానానికి జీవుడు అక్కడే ఉంటాడని చెప్పాం. ఈ కుండలిని కూడా నాభికి పైకి కిందికి అడ్డంగా, అంటే ఈ నాభి చుట్టే ఈ కుండలిని ఉంటుంది. మరి ఈ కుండలిని ఎలా ఉంటుంది అంటే అష్ట ప్రకృతి రూపిణి, 8 విధాలైన ప్రకృతి రూపంలో ఉంటుంది. ఈ 8 విధాల ప్రకృతి రూపిణి గుండ్రంగా చుట్టుకొని ఉంటుంది. 8 గుండ్రాలుగా ఒక్కొక్కటి అట్లా చుట్టుకొని ఉంటుంది అని చెప్పారు. అయితే మనకు గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ భిన్న ప్రకృతి రష్టద అని చెప్పాడు. అంటే తన యొక్క మూల ప్రకృతి 8 విధాలుగా ఉందని చెప్పారు. ఏమిటా 8 విధాలంటే పంచభూతాలు 5: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, ఇవి 5. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారము మూడింటితో కలిపితే పంచభూతాలు కలిసి 8 అయినాయి. ఈ 8 విధాల ప్రకృతి రూపంతో కలిసింది ఈ కుండలిని శక్తి అని చెప్పారు. అంటే ఇది ఎక్కడ ఉంది అంటే నాభికి మధ్యలో, నాభి చుట్టూగా ఈ 8 విధాల ప్రకృతి ఈ గుండ్రాలుగా చుట్టలుగా ఏర్పరచబడి ఉంది అని. అంటే ఇక్కడ ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదంతా కూడా మన మహర్షులు తమ దివ్య దృష్టి చేత అంతరంగంలోకి వెళ్ళి దర్శించి చెప్పిన విషయాలు ఇవి. అంటే ఏదో ఊహించి కానీ లేదా ఊరికే గుర్తు కోసం కానీ చెప్పబడినవి కావు. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా, వాళ్ళు ఆంతరంగికంగా దర్శించి చెప్పిన విషయాలనే వాళ్ళు ద్రష్టలైనారు. అవి ఉపనిషత్తులలో చెప్పబడ్డవి. ఉపనిషత్తుల కంటే మించిన ప్రమాణం మరొకటి లేదు. అలాంటి ఉపనిషత్తుల నుండి, యోగ శాస్త్రము నుండి చెప్పబడిన విషయాలే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇక ఇంతకంటే మించిన ప్రమాణం మరొకటి లేదు. ఈ కుండలిని శక్తి ఏం చేస్తుంది, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే శరీరం లోపల జరిగే వాయు సంచారానికి అనుగుణంగా జలాన్ని, అన్నాది ఆహార పదార్థాలన్నీ అంతటా పక్క భాగాల్లో నిరోధిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనము ఆకలి వేయగానే ఆహారం తీసుకుంటున్నాం, దాహం కాగానే జలం తీసుకుంటున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతోంది, ఏ విధంగా అది ప్రభావం చూపిస్తుంది అంటే కొన్ని ఇలాంటి శక్తులు, యోగశాస్త్రంలో తెలుపబడిన ఇలాంటి కుండలిని శక్తి అనేది అంటే వాయు సంచారం తోడవుతుంది. ఈ కుండలినికి వాయు సంచారం తోడవడం వల్ల మనం తీసుకున్న జలాన్ని కానీ, నీటిని కానీ, ఆహారాన్ని కానీ అంతటా పక్క భాగాలకు వెళ్ళేటట్టుగా నిరోధిస్తుంది. అంటే ఆపివేస్తుంది పక్క భాగాల్లోకి. అంతేకాక ఈ కుండలిని శక్తి ఇంకా ఏం చేస్తుందంటే తన ముఖంతో యోగ సమయంలో, ఇప్పుడు ఈ కుండలినికి యోగానికి ఏమిటి సంబంధం, ప్రతి యోగ శాస్త్రంలో కూడా ఈ కుండలిని గురించి చెప్తారు. కుండలిని యోగం అని ప్రత్యేకించి కూడా ఉంది. అయితే ఈ కుండలిని ఏం చేస్తుందంటే యోగ సమయంలో తన ముఖంతో బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళి, మన బ్రహ్మరంధ్రం ఎక్కడుంది అంటే తలపైన ఉంది, తల లోపల మధ్య భాగంలో, ఊర్ధ్వ భాగంలో బ్రహ్మరంధ్రం ఉంది. అపానంతో అగ్నిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాణవాయువు మనం గతంలో చెప్పుకున్నాం.
హృదయం నుండి ప్రాణవాయువేమో పై భాగానికి సంచరిస్తుంది, అపాన వాయువేమో కింది భాగానికి సంచరిస్తుంది. ఈ కుండలిని శక్తి ఏం చేస్తుందంటే బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి అపానంతో అగ్నిలా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇది భావన కాకుండా శక్తి అనేది కుండలిని మరి నాభిస్థానంలో ఉంది, అష్టవిధ ప్రకృతిలో కలిసి ఉంది, అష్టవిధ ప్రకృతితో కూడి ఉంది, 8 విధాలుగా ఉండి అపానంతో అగ్నిలా ప్రకాశిస్తూ ఉంది. అంతేకాక దీని శక్తి హృదయాకాశంలో గొప్ప ప్రకాశవంతమైన జ్ఞానరూపంలా ఉంటుంది. అంటే కుండలిని శక్తి చాలా ప్రధానమైంది అని తెలుస్తుంది. ఏమిటి అంటే ఇది నాభిస్థానంలో ప్రధానంగా ఉంది. దీని యొక్క శక్తి, ఈ కుండలిని యొక్క శక్తి హృదయము బ్రహ్మరంధ్రం దాకా ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే హృదయంలో ప్రకాశిస్తుంది, బ్రహ్మరంధ్రంలోనూ ప్రకాశిస్తుంది. ఎవరైతే సాధనలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కుండలిని శక్తిని జాగ్రత్తపరచడం అంటారు. కుండలిని శక్తిని జాగ్రత్త పరిచితే హృదయం ద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకోవడం చాలా సులభం. ఇప్పుడు ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకు సాధనలో సులభంగా అది జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో మనకిది తెలియాలి కాబట్టి, అనుభవించాలి కాబట్టి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం. అయితే కుండలిని శక్తి యొక్క ప్రభావం ఈ విధంగా ప్రకాశ రూపంలో, అంటే అది వాయువుకి తోడవుతుంది, అగ్నిలాగా ప్రకాశిస్తుంది. అపాన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే హృదయం, మన శరీరంలో అగ్ని వాయువు ద్వారానే, అంటే ప్రాణవాయువు అపానవాయువు యొక్క సంయోగం వల్లనే అగ్ని ప్రజ్వలిస్తుంది. అగ్ని ప్రజ్వలిస్తేనే మనం తిన్న ఆహారము లేదా జలము, మిగతా ద్రవ పదార్థాలన్నీ కూడా, ఘన పదార్థాలన్నీ కూడా సక్రమంగా పచనం జరుగుతాయి, లేకపోతే జరగదు. అందుకే ఇక్కడ వాయువు అగ్ని రెండూ బాగా పనిచేస్తుంటాయి. ప్రాణవాయువే అపానవాయు రూపంలో మారుతుంది, కానీ అగ్ని తోడవుతే మాత్రం ఈ పని జరుగుతుంది. అదే మాదిరిగా కుండలిని శక్తికి కూడా అటు వాయు సంచారము ఇటు అగ్ని రెండు తోడవుతాయి గనక అప్పుడు ప్రకాశం ప్రజ్వరిల్లి ఇటు హృదయానికి అటు మెదడులో ఉన్న బ్రహ్మరంధ్రానికి, కపాలంలో ఉన్న బ్రహ్మరంధ్రానికి కూడా ఈ ప్రకాశం, నాభిస్థానంలో ఉన్న కుండలిని శక్తి యొక్క ప్రకాశం చేరుతుంది. అయితే ఇదంతా కూడా ప్రాథమిక దశలో. సాధన, యోగ సాధన మొదలు పెట్టితే కానీ అప్పుడు అగ్ని ప్రజ్వలిల్లదు. ఆ యోగము సమయంలో ఏమవుతుంది, యోగ సాధన సమయంలో ప్రజ్వలిల్లడం ప్రారంభమవుతుంది. ప్రజ్వలిల్లడం ప్రారంభించినప్పుడు దాని ప్రకాశం హృదయానికి, బ్రహ్మరంధ్రానికి చేరుతుందని చెప్పబడింది. అయితే ఎప్పుడైనా కూడా ఈ యోగ సాధన విషయంలో అనుభవజ్ఞుల సమక్షంలో జరపమని అందుకే చెప్పారు. ఎందుకోసం అంటే సందేహాలు ఏవైనా వచ్చినా, లేకపోతే సాధన సక్రమంగా జరగకపోయినా అప్పుడు ఈ అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే తగు సూచనలు, జాగ్రత్తలు చెబుతారు. లేకపోతే అగమ్యగోచరంగా మారి లేదా ఇంకేదైనా అనివార్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మనం అభ్యాస సమయంలో అనుభవజ్ఞుల సమక్షంలో ఈ సాధనను మనం ప్రారంభిద్దాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.